హాయ్ గైస్! సో, వెల్కమ్ బ్యాక్ టు సారా వ్లాగ్స్ 999. సో, అందరూ ఎలా ఉన్నారంటే చాలా బాగున్నా. మీరెలా ఉన్నారో కామెంట్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో, ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, ఇది ఒక మీషో కుర్తీ సెట్ హాల్ ఫెస్టివ్ వేర్ గైస్. ఇప్పుడు మనకి రక్షాబంధన్ వస్తుంది. వెడ్డింగ్స్ వస్తున్నాయి. వాటికైతే చాలా యూజ్ అవుతుంది. అండర్ బడ్జెట్. సో, అసలు అఫోర్డబుల్ ప్రైస్‌కి ఇంత మంచి క్వాలిటీ అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫ్రమ్ మీషో. నేనైతే ఎప్పుడు మీషో ఆర్డర్స్ పర్చేస్ చేసుకున్నా. నాకైతే ఎప్పుడు రాంగ్ ప్రొడక్ట్స్ రాలేదు. అండ్ చాలా బెస్ట్ క్వాలిటీతో ప్రొడక్ట్స్ వచ్చాయి. అండ్ కమింగ్ టు క్వాలిటీ గైస్ చాలా అంటే చాలా బావుంది. సో, ఇంకెందుకు లేట్ మనం వీడియోలోకెళ్ళిపోదాం. అండ్ మనం వీడియోలోకెళ్ళిపోయే ముందు మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తూ ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్ ఫస్ట్ మొత్తం 5 కుర్తా సెట్స్ అన్నమాట. సో ఇది మొత్తం 3 పీస్ సెట్ హాల్. సో ఇది చూస్తున్నారు కదా! ఫస్ట్ ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో ఈ పింక్ కుర్తా సెట్ అని. సో ఇదన్నమాట. నేను దీని ఫుల్ వీడియో అనేది నేను పైన సైడ్‌కి మెన్షన్ చేస్తాను అన్నమాట. సో అందులో చూసేయండి. వాట్ క్వాలిటీ గైస్ చాలా అంటే చాలా బావుంది. సో ఫుల్ కాటన్ సో, చున్నీ గైస్ నాకైతే మెయిన్‌లీ చున్నీ అండ్ ఆ కాంట్రాస్ట్‌నెస్ నచ్చి తీసుకున్నా అనమాట. సో, డార్క్ పింక్ షేడ్‌కి ఇలా లైట్ పింక్‌లో విత్ ఫ్లోరల్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. సో, ఈ చున్నీ ఫ్యాబ్రిక్ అంతా నాకు ఐడియా లేదు. బట్ గైస్ వర్త్ ఇట్ అని చెప్పాలి. సో, ఇది అండర్ 500లోనే ఉందనమాట. అసలు ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి. సో, నాకైతే చాలా బా నచ్చింది. దీని రేటింగ్ ఔట్ ఆఫ్ 5, 4 అనమాట. సో, ఇంక నెక్స్ట్ సెట్ గైస్. సో, ఇది నా ఫేవ్ అని చెప్పాలి. ఆఫ్టర్ పర్చేస్ అయితే నాకు చాలా బా నచ్చింది. సో, పిక్‌లో వేరే కలర్ ఉండే. బట్ ఇట్స్ ఓకే. ఈ కాంబినేషన్ కూడా బావుంది గైస్. సో, అదే మస్టర్డ్ యెల్లో విత్ పర్పుల్ షేడ్ చాలా బావుంది కదా! సో, ఇక్కడైతే ఫస్ట్ దుపట్టా చూపిస్తాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! దుపట్టాకైతే ఇలా మంచిగా లేస్ ఇచ్చి ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు. చాలా క్యూట్‌గా ఉంది. అండ్ ఫుల్ చున్నీ ఇలా 4 సైడ్స్ లేస్‌తో వచ్చిందనమాట. అండ్ చున్నీ ఓవరాల్ ఇలా పర్ల్స్‌తో చిన్న చిన్న ఫ్లవర్‌గా మొత్తం ఇచ్చారు. చాలా బావుంది గైస్. బయట ఇలాంటి క్వాలిటీ ఇంత తక్కువ ప్రైస్‌లో నేనసలు పర్చేస్ చేయలేనేమో అంత బావుంది. సో, నాకైతే చాలా నచ్చింది. సో, అండ్ ఇలా లుక్ ఉందనమాట. నేను సైడ్‌కి మీకు ఐడియా ఉండడానికి ఫుల్ పిక్ నేను ఇలా వీడియో పెడుతున్నా. సో, చూసేయండి దాంట్లో డీటెయిల్‌గా. అండ్ టాప్ గైస్ ఇదొచ్చేసి కలర్స్ బ్రాండ్ అనమాట. సో, నేను దీంట్లో ఫ్రీ సైజే తీసుకున్నా. ఎందుకంటే మీషోలో చెప్పలేము. సో, మన కన్నా ఒక సైజ్ ఎక్కువని తీసుకోవాలనమాట. అప్పుడే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇలా హ్యాండ్ డీటెయిలింగ్ ఇలా ఇచ్చారు ఫుల్ లేస్‌గా. అండ్ టాప్ మొత్తం ఇలా గోల్డెన్ అలా అక్కడక్కడ ఫ్లవర్స్‌లా ఉందనమాట. సో, కమింగ్ టు ప్యాంట్ కొన్న నేను 5 కుర్తీ సెట్స్‌లో ఈ ఒక్కదానికే పాకెటొచ్చిందనమాట. సో, నాకు కొంచెం పాకెట్ ఉంటే ఫుల్ కంఫర్ట్ ఉంటుంది ఫోన్ క్యారీకి. మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఇంక దాని తర్వాత గైస్ నాకైతే ఈ ఔట్‌ఫిట్‌కి 5 ఔట్ ఆఫ్ 5 అని చెప్పాలి. నాకంత నచ్చింది అఫోర్డబుల్ రేంజ్‌లో. అండ్ ఇప్పుడు మనకు వెడ్డింగ్స్ వస్తున్నాయి కదా! హల్దీస్‌లో ఎప్పుడు ఒకే కలర్ కాకుండా ఇలా డిఫరెంట్ మస్టర్డ్ కలర్స్ కూడా ట్రై చేస్తే చాలా బావుంటుంది. అండ్ మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కుర్తా సెట్ గైస్. సో, ఇది పింక్ కుర్తా సెట్ అనమాట. మళ్ళీ ఒక పింక్ కుర్తా సెట్ అయితే ఆర్డర్ చేసేసా. అండ్ ఇక్కడ గైస్ నేను ఫోన్ అడ్జస్ట్ చేస్తూ ఉంటే నాకున్న ఒకే ఒక్క సెల్ఫీ స్టిక్ అదే నా ట్రైపాడ్ ఇప్పటి వరకి. అది ఇరిగిపోయింది గైస్. సో, ఫైనల్లీ ఇంకొకటి ఆర్డర్ పెట్టే టైం వచ్చేసిందనమాట. సో, ఇంగా కుర్తా సెట్‌కయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. సో, చూస్తున్నారు కదా! ఇది గైస్ ఇంత డార్క్ పింక్ షేడ్‌లో చాలా చాలా బావుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! కలర్ అండ్ ఫ్యాబ్రిక్ గైస్ అసలు సో సాఫ్ట్ వర్త్ ఇట్ అని చెప్పాలి ఇది కూడా. అండ్ ఇక్కడ మిడిల్‌లో మనకి 2 లైన్స్ ఆఫ్ పర్ల్‌లో ఇలా ఒక లైన్స్ ఇచ్చారనమాట. అండ్ ఇంగా హ్యాండ్ డీటెయిలింగ్ గూడా మంచిగా పర్ల్స్‌తోని ఇచ్చేసారు. సో, క్వాలిటీ అయితే చెప్పాను గదా! చాలా బావుంది. అండ్ ఇక్కడ దీని చున్నీ చూసే మెయిన్‌గా పర్చేస్ చేశా అనమాట. మొత్తం ఆర్గాన్జా టైప్ అనమాట చున్నీ అయితే. 2 షేడ్స్‌లో వచ్చింది. సో, చూస్తున్నారు కదా! క్వాలిటీ కూడా బావుంది. అండ్ దీనికి ఎండ్‌లో మనకిలా లేస్ ఇచ్చారనమాట. సో, డీటెయిలింగ్ గూడా ఎంత బావుందో. అండ్ ఇంక దీనికి ప్యాంట్ నార్మల్ యాజ్ యూజువల్‌గానే వచ్చిందనమాట. సో, దీనికి నో పాకెట్స్. చాలా చాలా అండ్ ఇక్కడ గైస్ మీషోలో పర్చేస్ చేస్తే మాత్రం మీరు ఏదైనా సరే, ఏ ప్రొడక్ట్ అయినా సరే చూసి అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఫాలోవర్స్‌ని చూసి పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే మనకి రాంగ్ ప్రొడక్ట్స్ రావడం తగ్గుతుంది. అండ్ ఇక్కడ క్లాతింగ్ విషయానికొస్తే మనకున్న రెగ్యులర్ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్కువ పెట్టుకోండి. అప్పుడే ఫిట్టింగ్ చాలా బావుంటుంది. సో, నంబర్ ఆఫ్ రీసెల్లర్స్, సెల్లర్స్ ఉంటారు కదా! సో, అందుకే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ప్రొడక్ట్ గైస్. సో, ఇది మొత్తం లెమన్ యెల్లో షేడ్ అనమాట. సో, చూస్తున్నారు కదా! క్వాలిటీ అండ్ కలర్ కూడా చాలా బావుంది గైస్. నేనైతే ఇది కూడా వర్త్ ఇట్ అనే చెప్తా మళ్ళీ. సో, ఇది మన హల్దీ ఈవెంట్స్‌కి చాలా బాగా సెట్ అవుతుంది. సో, ఇది మొత్తం 3 కలర్స్‌లో ఉంది చూస్తున్నారా? థ్రెడ్ వర్క్ అంతా. గ్రీన్, లైట్ పింక్ అండ్ సిల్వర్ షేడ్స్‌లో. డీటెయిలింగ్ అయితే చాలా బావుంది. అండ్ ఇలా ఫుల్ ఫ్లవర్స్‌తో సో, ఇక్కడ నెక్‌కి మనకొక చిన్న ఇలా ఒక వీ కట్ షేప్‌లో ఇచ్చారనమాట. అండ్ హ్యాండ్ డీటెయిలింగ్ ఇలా
ఎక్కువ మనం పైన షోల్డర్‌కి పెడతాం గదా! ఇలా లేయర్స్ వీళ్ళు ఎండ్‌లో ఇచ్చారనమాట. చాలా బావుండే. అండ్ చున్నీ మెయిన్‌లీ ఇది కూడా చున్నీ చూసే పర్చేస్ చేశా. సో, ఇది మొత్తం పోచంపల్లి టైప్ అనమాట. చాలా పెద్దగా ఉంది చున్నీ గూడా. సో, లైక్ కొన్ని కొన్ని చిన్నగొస్తాయి గదా! అండ్ ఇక్కడ ఫుల్ పోచంపల్లి ప్రింట్‌తో పింక్ కలర్ మళ్ళీ పింక్ కలరే. సో, చాలా బావుంది. అండ్ ఇన్ ద బాటమ్‌లో అయితే ఇలా మళ్ళీ డీటెయిలింగ్ హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట. సో, కమింగ్ టు ప్యాంట్ ఇది కూడా ఫుల్లీ లెమన్ యెల్లోనే. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా? నా కుర్తా సెట్స్ ఆర్డర్ పెట్టినవన్నీ లైక్ కాంట్రాస్ట్ చున్నీ విత్ సేమ్ బాటమ్ అండ్ టాప్ అనమాట. సో, అదేంటో అలా కలిసొచ్చేసింది. నేను పెట్టేటప్పుడు అంత చూడలేదు. బట్ అలా అయితే వచ్చేసింది. అండ్ ఈ చున్నీకి మనం డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్‌తో మ్యాచ్ చేసుకోవచ్చు. సో, అలా చూస్తున్నారుగా వైట్, పింక్ అండ్ ఇలా చాలా మల్టిపుల్ గ్రీన్ కలర్స్‌లో. సో, చాలా సెట్ అవుతుంది. ఇలా కాంట్రాస్ట్ ఒక్క చున్నీ ఉంటే చాలు ఎన్ని అవుట్‌ఫిట్స్ అన్నా ఎయొచ్చు. అండ్ నెక్స్ట్ అవుట్‌ఫిట్ వచ్చేసి బ్లాక్. సో, నేను చాలా డేస్‌కి బ్లాక్ కొన్నా అనమాట. సో, ఎందుకో తెలీదు అసలు ఎక్కువ ఈ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే బ్లాక్ అసలు కొనలేదు. సో, ఇది ఆల్రెడీ నేను రీసెంట్ షార్ట్‌లో పోస్ట్ చేశా. చూసారు కదా! చాలా మందికి నచ్చిందని కూడా చెప్పారనమాట. థాంక్ యూ ఆల్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ది డీటెయిలింగ్ పార్ట్ వీ నెక్ అనమాట. వీ నెక్‌తో పాటు మనకి ఇలా హిప్‌కి బెల్ట్ లాగా కూడా ఇచ్చారు. క్వాలిటీ గైస్ చాలా బావుంది. థిక్‌గా ఉందనమాట. కాటన్ ఫ్యాబ్రిక్ కదా! అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత వస్తుందని. అండ్ హ్యాండ్ డీటెయిలింగ్ ఇలా మిర్రర్స్ లేస్ సేమ్ మిర్రర్ లేస్ అనమాట. సో, ఇవేమి ఒరిజినల్ మిర్రర్స్ కావు. సో, మనకుండే నార్మల్ ప్లాస్టిక్ మిర్రర్సే అనమాట. అండ్ దీనికొక్క చున్నీ వచ్చింది. బాటమ్ వేర్ అయితే రాలేదు. ఎందుకో నేను కూడా అసలు చూడలేదు. అంత అబ్జర్వ్ చేయలేదనమాట. అండ్ దీని ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ అండ్ చాలా బావుంది. అండ్ కంప్లీట్‌లీ గైస్ ఈ అవుట్‌ఫిట్ అయితే నాకైతే 5 ఔట్ ఆఫ్ 5 నేనైతే చాలా నచ్చిందనమాట. సో, అలా థాంక్ యూ మీషో నాకింత మంచి రాంగ్ ప్రొడక్ట్స్ కాకుండా మంచి ప్రొడక్ట్స్ ఇచ్చినందుకు. సో, ఫైనల్లీ మీషో గైస్ మనం ఎంత చూసి చూసి ఓపికగా కొంటే అంత మంచి ప్రొడక్ట్స్ ఒస్తాయి. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చిందంటే కాదు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి హాల్‌తో మీ ముందుకొస్తాను. సో, స్టే ట్యూన్ ఫర్ థాట్ అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. అండ్ మీరేమైనా మీషో ప్రొడక్ట్స్ రివ్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? సో, వాటిని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, థాట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ అవ్వబోతుంది. సో, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో, బాయ్. చాలా బాగున్నా అండ్ మీరు బాగున్నారని ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. సో, ఇది